ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులయుండుడి. ఇక్కడ ఏమంటున్నా అంటే ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. ఉంటున్నారా? ఒకనికి ఒకడు దాసులై ఉండండి. ఉంటున్నారా అండి? ప్లీజ్ ఉంటున్నారా? ఒకనికి ఒకడు దాసుడు అంటే చూడండి, మన కుటుంబంలో ఉన్నవారికి ఒకరికి దాసత్వము చేయడానికి, ఒకనికి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడానికి, ఒకనికి పట్టెడు అన్నం పెట్టడానికి, పైన వచనాల్లో చాలా క్లియర్గా ఉన్నది కానీ ఇప్పుడు అదంతా చెప్పడానికి కాదు. ఒకనికి వాని యొక్క వృద్ధాప్యములో అతనికి సహాయము చేయడానికి, లేకపోతే రోగి ఉంటే సహాయము చేయడానికి, దాసుడై ఉండడానికి, ఒకనికి ఒకడు దాసుడై ఉండండి. ప్రేమ కలిగి ఉండండి, శరీర క్రియలను చేయకండి అంటున్నాడు. శరీరంలో ఉంటే ఒకనికి దాసుడిగా ఉంటారా, యజమానిగా ఉంటారా? మీరు చెప్పాలి. శరీరంలో మనం ఉంటే నేను వానికంటే కింది వానిగా ఉంటాను అనుకుంటారా, పైవానిగా ఉంటానని మీరు అనుకుంటారా? యజమానిగా ఉండాలి, నేను పైవాడిగా ఉండాలి, నాకు అందరూ నన్ను గౌరవించాలి, నన్ను మంచిగా చూడాలి, తప్పు కాదు. కానీ ఆ దాసత్వం అనే మనస్సు మనలో ఉండాలి. ఆ దాసత్వం అనే మనస్సు ఉన్నది కనుకనే యేసుప్రభు ఏం చేశాడంటే, శిష్యులందరూ కొట్లాడుతూ ఉన్నారు. ఏమని? యేసుప్రభు పక్కన నేనే కూర్చుంటాను, యేసుప్రభు నన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు, హే నువ్వు పక్కన పో, నువ్వు తర్వాత కూర్చో కదా, నువ్వు తర్వాత కూర్చో అని వాళ్ళు దొబ్బలాడుకుంటూ ఉంటే, పోట్లాడుకుంటూ ఉంటే యేసుప్రభు అన్నాడు, నేను ఏం నేర్పాను వీళ్ళకు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి కదా. ఈరోజు వరకు కూడా క్రైస్తవ జీవితంలో మార్పు లేదండి. కూర్చోవడంలో కొంతమంది గౌరవిస్తారు, కొంతమందిని కించపరచడంలో కొంతమందిని గౌరవిస్తారు, కొంతమందిని దీనముగా చూసి హీనపరుస్తారు. ఇవన్నీ శరీర క్రియలు. కొంతమందిని హీనముగా చూస్తే వీళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది, కొంతమందిని ఘనముగా చూస్తే వీళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది. ఇవన్నీ శరీర క్రియలండి. ఈ శరీర క్రియలను మీరు అనుసరించకండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకనికి ఒకడు దాసుడై ఉండండి. ఒకనికి ఒకడు దాసుడై ఉండడం అంటే ఒకరిని ఒకడు ప్రేమించినప్పుడు వీళ్ళ అవసరాలు దాసత్వము కలిగి చేయవలసిన పరిస్థితులు కొన్ని వస్తాయండి. మనకు ఒకటే బలము ఎప్పటికీ ఉండదు. 20 సంవత్సరాల వయసులో ఉన్న బలము 30 సంవత్సరాలకు వచ్చేసరికి ఉండదు, 30కి వచ్చేసరికి 40కి వచ్చేసరికి ఉండదు, 40, 50కి వచ్చేసరికి ఉండదు. నీ వెనుక ఉన్నవారు, నీ ముందు పుట్టినవారు, నీ తర్వాత పుట్టినవారు, సహోదరులే కానీ, సహోదరే కానీ, భార్యే కానీ, భర్తే కానీ, పిల్లలే కానీ, తల్లిదండ్రులే కానీ, ఈ వయసులో పెరుగుతూ ఉంటే మనము సహాయము చేయగలిగిన వారము ఒకవేళ వారిని తిరస్కరిస్తే, హీనపరిస్తే, నువ్వు దాసుడవా, యజమానుడవా? ప్రభుత్వము చేసేవారుగా ఉంటారు కొంతమంది, ఆర్డర్లు వేసేవారిగా ఉంటారు కొంతమంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు గలతీలకు రాసిన పత్రికలో అంటే, మీరు ఒకరికి ఒకడు దాసుడై ఉండండి, శరీర క్రియలు మీలో పని చేయకూడదు. కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదండి కదా. మనం విస్తరించి వాక్యాన్ని మాట్లాడుకుంటే మనం కొంతమందిని మాత్రమే సపరేట్ చేసి చూస్తాం, కొంతమందిని మన జీవితంలో సపరేట్గా చూస్తాం, కొంతమందిని సపరేట్గా చూస్తాం కదా. అలా చూడకూడదు. అందరినీ సమానముగా చూసే ఒక ప్రేమ ఉండాలి మనలో. ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు కదా. ప్రేమ చూపించండి. ప్రేమను ఏం చేయాలి? కలిగి ఉండాలి, కలగాలి, మన లోపల కలగాలి. పాత రోజుల్లో కలి ఉన్నదా మీ ఇంట్లో? కలికుండా ఉన్నదా కదా, ఉన్నదా కలి అనేది? అది ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం. అది కలిగి ఉన్నారండి వాళ్ళు మంచి, అమ్మో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దని, అశుభ్రముగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవారు కాదు, వాళ్ళ ఇంట్లో అది ఉన్నదని. అంటే ప్రేమ కలిగి ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీర క్రియలను బయటికి తీసుకొని రాకండి, శరీరమును చంపండి, ఆత్మను బ్రతికించండి. ఏం చేయాలి? శరీరమును చంపాలి,
ఆత్మను బ్రతికించాలి. మనం ఏం చేస్తున్నామంటే ఆత్మను చంపి శరీరాన్ని బ్రతికిస్తున్న వారు చాలామంది ఉన్నారండి. ఈ వాక్యం ఎంతమంది వింటారో అందరికీ ప్రయోజనకరముగా ఉండినట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. శరీర క్రియలను పెంచుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్తే క్రైస్తవులు అని చెప్తే పరువు తక్కువ పనులు చాలా ఉన్నాయి కదా. వాళ్ళు అలా ఉన్నారు, మీరు ఇలా ఎందుకు ఉన్నారండి? వాళ్ళు కొన్ని చోట్లండి అన్యులకు కలిగి ఉన్న ప్రేమ కూడా మనం కలిగి ఉండట్లేదు. అంటే అవమానం కాదా మనకు? సంఘములో విశ్వాసి ప్రేమించుకోరు. వారు ఒక గ్రూప్ ఉంటారు, వీరొక గ్రూప్ ఉంటారు. చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఒక గ్రూపు. ఇది కాదు, శరీర క్రియలు కాదు, అందరికీ ఒకరికి ఒకరు దాసులై ప్రేమ కలిగి నడుచుకోనడం దేవుడు నేర్పిస్తున్నాడు. అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్లుగా చేసి, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతే నీవు దేవునితో అంటు కట్టబడవు, మనుషులతో కూడా నువ్వు అంటు కట్టబడలేవు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. యథార్థముగా మాట్లాడుకుంటే సత్యమైనవి మనకు తెలివయా? తెలుసు. కానీ వీటిని పరీక్షించుకొని చూసుకోమని చెప్తున్నాడని మనం గ్రహించలేకపోతే చూసుకుంటున్నాం, పరీక్షించుకుంటున్నాం. వీటన్నిటినీ రమ్యమైనవి ఏంటి, మాన్యమైనవి ఏంటి, ఏవి చూసుకోవాలి, ఏవి తీసుకోవాలి తీసుకుంటున్నాం. కానీ సపరేట్ చేస్తున్నాం. కుటుంబాల్లో సపరేటు, సంఘములో సపరేటు, పని దగ్గర సపరేట్, నీ అనుకునే దగ్గర సపరేట్, నా అనుకునే దగ్గర సపరేట్ అయిపోతాయి. ఇవి ఈ నాణ్యమైనవన్నీ వేరే దిక్కుపోతాయి. గంట చేతికి వచ్చిందంటే స్త్రీలకు మాకు బాగా తెలుసు. అందుకే నేను ఎప్పటికీ బోన్లెస్ తెప్పిస్తాను. ఎందుకో తెలుసా? బోన్లెస్ ఎందుకు తెప్పిస్తానో తెలుసా? ఎవరికైనా నాకు ఇట్లా తీసివేయడం రాదు. రాక నేనేం చేస్తానంటే బోన్లెస్ తీసుకురండి నాయన అని చెప్తాను. ఎవరికైనా బొక్కలు ఎక్కువ పడతాయో ఏమో. బొక్కలు పడితే నాకేమైతే తెలుసా? వాళ్ళు తింటూ ఉంటే నా ప్రాణం అంతా అయ్యో వాళ్ళకి అన్నీ అవే పడ్డాయి కదా, వాళ్ళకి అన్నీ అవే పడ్డాయి కదా, నేనేదో మంచిదాన్ని అని చెప్పుకోవడానికి మీరు ముందు చెప్తలేను. నాకు అట్లా బాధ అనిపిస్తుంది. కొంతమంది సపరేట్ చిన్న విషయాలే మీకు నేర్పిస్తున్నాను అనుకోండి, పెద్దవాటిలో కూడా మనం అలాగే ఉండాలి. సపరేట్ చేస్తూ ఉంటాం. నాణ్యమైనవన్నీ వేరే పోతాయి, నాణ్యత లేని అన్నీ ఒక దిక్కు పోతాయి. ఇది చాలా డేంజర్ అండి. చాలా చిన్న విషయమే కావచ్చు కానీ చాలా డేంజర్. జీవితంలో దేవుడు ఏమన్నాడంటే, నీవు ఏ రోజుకు కావలసింది ఆ రోజుకు భత్యము నేను ఇస్తానంటే అది చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, ఆహారం లేకుండా, వస్త్రము లేకుండా మనిషి బ్రతకలేడు. బంగారం లేకుండా బ్రతకొచ్చు, బంగ్లా లేకుండా బ్రతకచ్చు, కారు లేకుండా బ్రతకచ్చు, మంచి అంతస్తు హైఫై లేకుండా బ్రతకచ్చు. కానీ భోజనం లేకుండా, పానము లేకుండా, వస్త్రం లేకుండా ఒక మనిషి బ్రతకడం కష్టం. కనుక దీనిలో అతి శ్రేష్టముగా దేవుడు చూస్తాడు. ఇక్కడ పరీక్షిస్తాడండి, ఇక్కడ పరీక్షిస్తాడు. నీ మెట్టు ఎక్కాలంటే ఇక్కడే ఉంటుంది. నీ కథ చెప్పేది మా అమ్మ, మా నాన్న కథ మా నాన్న ఎక్కువ చెప్పేవాడు. పెదరాసి పెద్దమ్మట 7 అర్రల ఒక పాత్రలో భోజనం తయారు చేసిందట. ఒక్కొక్కరికి ఒక్కొక్క భోజనం పెట్టిందట. అందరూ తిని అరే తీయగా ఉన్నదని ఒకడంటండట, కారముగా ఉన్నదని ఒకడంటండట, రకరకాలుగా చెప్తా ఉన్నారట. అలా ఎందుకున్నది, ఇలా ఉన్నదంటే అది చీకటి కాలం, ఒక దీపం అక్కడ పెడితే అంతటికి వెలుగు రావాలి, వాళ్ళు చూసుకోవడానికి లేదు. ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా అట్లాంటి రకరకాల భోజనాలు పెట్టేవారు ఉన్నారండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదుగా నిజం. ఒక్క ఇంటిలో ఒక్క పాత్రలో నుంచి రకరకాలైన భోజనాలు పెట్టగలరు. మన హృదయము చాలా సాఫ్ట్గా ఉండాలి, చాలా మృదువుగా ఉండాలి, చాలా ప్రేమ కలిగి ఉండాలి. నాణ్యమైనవి ఇతరులకు పెట్టు. నీకు లేకపోతే పస్తులు ఉండు, కానీ నాణ్యమైనవే వెతుకు. నీ జీవితంలో నాణ్యమైనవి వెతకాలంటే నువ్వు నాణ్యమైనవి చేయాలి. చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన
ఆశీర్వాదము నీ జీవితంలో ఉంటుందండి. 1 దెస్సలోనిక 5వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మేలైన దాన్ని చేయండి. పరీక్షించి దేనికోసం తెలుసుకుంటాం? మనకు ఒక చీర కావాలంటే, మీకు చెప్తాను, మనకు ఒక చీర కావాలంటే ఇది చూస్తాం, బాగలేదంట. ఇది చూస్తాం, బాగలేదంటాం. ఇంకొకటి చూస్తాం, చూపించేవాడు ఇట్లా చూస్తూ ఉంటాడు. నీకేం కావాలో చెప్పమ్మా, పేరు చెప్పు తీసిస్తా, కలర్ చెప్పు తీసిస్తా. వాడి మీద ఇంత కోపం వస్తుందో మనకు. అది అంటాం, అది తీసినాక వద్దంటాం. ఇది అంటాం, మన దగ్గర ఇంత ఎత్తుపడుతుంది కదా. మన అత్తకో, మన ఆనపడుచుకో, మన పెద్దమ్మ కూతురుకో, మన చిన్నమ్మ కూతురుకో వెళ్తే వాడు ఏది ముందట వేస్తే ఆ గుడ్డ పట్టుకొని వస్తాం. మేలైనది యోచించి చూడండి, తెలుసుకోండి, తర్వాత మేలైనది చేయండి. అంటే పరీక్షించి తెలుసుకొని అట మేలైనది చేయండి అంటున్నా. అంటే నువ్వు వేసుకునే దానికంటే చాలా ప్రశస్తమైనది నువ్వు ఇవ్వాలి అని చెప్తున్నాడు. కాకపోతే రేటు గురించి మీరు మాట్లాడకండి. దాన్ని కంటికి నచ్చినట్లుగా ఉండినట్లుగా మనం, అంటే ఎక్కువ చీర ఎగ్జాంపుల్ మేము మీకు చెప్పాను, కానీ ప్రతిది కూడా మనం ఎవరికైనా ఏదైనా చేయాలంటే యోచించి ఆలోచించాలి, పరీక్షించాలి. వారి ఒక గుణగణాలు, వారి యొక్క స్థితి, వారి యొక్క ఆలోచన విధానం, వారి కుటుంబ వ్యవస్థ, వారి స్థాయి అన్నిటిని మనం చూసి వారికి కార్యం మనం చేయాలండి. చేసినప్పుడు ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు, చాలా ఆనందిస్తాడు. మేలైన దాన్ని చేసినప్పుడు ఆ మనుషులు దీవించిన దీవెనండి. యేసుప్రభు కూడా ఏమన్నాడంటే, యేసుప్రభు జీవించినప్పుడు కూడా ఆయన మనుషుల దయలోను దేవుడి దయలోను వయసు యందు జ్ఞానమందు ఎదిగాడంట. సమయలు ప్రవక్త కూడా మనుషుల దయ, దేవుడి దయ, వయసులో జ్ఞానములో ఎదిగాడంట. అంటే మనకు మనుషుల దయ అనేది లేకపోతే కొన్నిసార్లు శాపగ్రస్తులం అవుతాం. ఎవరైనా చూసినప్పుడు ప్రేమించాలి. మనకంటే పెద్ద వయసు వాళ్ళు గౌరవప్రదముగా ఉన్నవారిని చూసినప్పుడు మనం గౌరవించి వారికి తల ఉంచితే పరలోకంలో ప్రభు చప్పట్లు కొడతాడండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి చిన్నది మనకు నేర్పిస్తూ ఉంటాడు. అది ఎందుకు మీరు నేర్చుకోవట్లేదు, ఎందుకు మీ జీవితంలో ఉండట్లేదంటే శరీర క్రియలు చాలా హెచ్చుగా ఉన్నాయి. శరీర క్రియలు ఎప్పుడైతే చంపడం ప్రారంభిస్తామో, అవి ఎప్పుడైతే మనం కాళ్ళ కింద వేసి తొక్కుతామో, ఇవన్నీ మన జీవితంలో ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ మన జీవితంలో పెంపొందించబడతా ఉంటాయి. కనుక వీటిని మనం పెంపొందించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాలి. ప్రభువుకు ఏది ప్రీతికరమో అది పరీక్షించుచు వెలుగు సంబంధులై ఉండండి. అయితే మేము చీకటి సంబంధులమా అండి కదా. ప్రభుకి ఏది ఇష్టం చెప్పండి. ప్రభుకి ఏది ఇష్టం? ప్రేమించడం ఇష్టం, ఇతరులకు ఇవ్వడం ఇష్టం, వాళ్ళని పోషించడం ఇష్టం, ఎవరికైనా సహాయం చేయడం ఇష్టం కదా. మనకు తెలుసు ఏమంటాడంటే ఉపవాసం ఉన్నప్పుడు దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది, ఏమని అంటే వస్త్రం లేని వారికి వస్త్రం, భోజనం లేని వారికి భోజనం కదా. ప్రభుకి ఏది ప్రీతికరము అంటే నీకంటే దీనమైన స్థితిలో ఉన్నవానికి నువ్వు ఇవ్వాలి, అది ఆయనకు ప్రీతి. వాళ్ళను ప్రేమించాలి. ఒక మామూలు వ్యక్తి, నువ్వు చాలా మంచి హైఫై ఒక పట్టు చీర కట్టుకొని వచ్చావు, సాధారణముగా ఒక 100 రూపాయల చీర కట్టుకొని కొంచెం మొరటిగా ఉన్న వ్యక్తిని కౌగులించుకోవడం ప్రభుకి ఇష్టం. ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయి. ఇవి
దేవునికి ఏమి ఇష్టము అని తెలుసుకొని మనం వాటిని చేయడానికి ఇష్టపడాలి. ఎలా ఇష్టపడాలంటే వెలుగు సంబంధులమని నీ క్రియల ద్వారానే మాత్రమే కను. వెలుగు నీ మీద ప్రకాశించదు. ఇంతకు ముందు చెప్పాడు కదా, బాప్తిసమిచ్చి యోహాను మండుచున్న దీపము అయి ఉన్నాడు అని చెప్పాడు. ఆయన మండుచున్న దీపం అంటే పరిశుద్ధాత్మలో ఆయన మండుచున్నాడు, పరిశుద్ధాత్మలో ఆయన కార్యాలు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మలో ఆయన ఆనందిస్తున్నాడు, పరిశుద్ధాత్మలో ఆయన అనేక కార్యములు చేస్తూ వెళ్తున్నాడు. కానీ ఈరోజు నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలంటే నీకు స్వస్థత వరమే కావాలని కాదు, నువ్వు ఒక పాస్టర్వే కావాలని కాదు. కానీ నీ వెలుగు ఎలా కనపడాలంటే నీ క్రియల ద్వారా నువ్వు వెలుగు సంబంధివే. కొంతమంది వెళ్తూ ఉంటే వారు మాట్లాడుతూ ఉంటే అంటారు, మీరు క్రైస్తవులా అండి, మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అంటారు. నీ వెలుగు ప్రకాశించాలి. ఎలా? నీ క్రియల ద్వారా ప్రకాశించాలి. క్రియలు ఎలా ఉండాలి? క్రియలు ఎలా ఉండాలి? ఇంటికి పోతే దమ్మదుమ్మది అనుకొని తిట్టుకొని కదా, పిచ్చి మాటలన్నీ మాట్లాడుకొని బయటికి మంచిగా ముస్తాపై సెంటు కొట్టుకొని మేము క్రైస్తవులమండి, దేవునికి స్తోత్రం అండి అంటే, ఓ ఇప్పటిదాకా గొడవైంది వీళ్ళింట్లోనే, ఇప్పుడు ఎంత ముస్తాబై వెళ్తూ ఉన్నారండి, అబ్బా వీళ్ళు ఎంత పరిశుద్ధులండి. మనల్ని ఎగతాళి చేయడం కాదు దేవుని బిడ్డల, దేవుని మీద మచ్చబడుతుంది. ఆ క్రియ, ఆ యొక్క మచ్చ నీ మీద పడట్లేదు, నీ దేవుని మీద పడుతూ ఉన్నది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెలుగు సంబంధిగా నడుచుకోవాలి, వెలుగు సంబంధిగా జీవించాలి. నీలో ఒక పౌరుషం ఉండాలి. నీవు నష్టపోయిన ఇతరులను నష్టపెట్టకూడనే మనస్సు నీకు ఉండాలి. దేవుడు నష్టపోయాడు, విరుగొట్టబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, కానీ నిన్ను నాశనం చేయొద్దనేది ఒకటే ఒక ఉద్దేశం. అందుకే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన దీపమై ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. నీవు కూడా వెలుగై ఉండాలంటే విరుగొట్టబడాలి, నలుగొట్టబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నీ ద్వారా మేలే జరగాలి, కానీ కీడు ఎవ్వరికీ జరగకుండానట్లుగా నీ క్రియలు ఉండాలి. యేసు ప్రభుకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలంటే నీ ద్వారా మేలు మాత్రమే జరగాలి, కానీ కీడు అనేది జరగకుండా నీ జీవితంలో నువ్వు చూసుకోవాలి. 1 పేతురు 2:16 స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మీ దుష్టత్వమును కప్పిపెట్టక మీరు దాసులై ఉండాలి కదా. దుష్టత్వం కప్పుకోవట్లేదా? నేను మంచివాడిని, మంచిదాన్ని, అలా కాదండి. అలా అంటే నాకు పౌరుషం వచ్చింది, అలా చూస్తే నాకు పౌరుషం వచ్చింది కదా. అలా మాట్లాడితే, నన్ను ఒకలాగా చూస్తే, వాళ్ళని ఒకలాగా చూస్తే ఆ దుష్టత్వమును కప్పుకొని అంటున్నాడు. అంటే ఒకవేళ దుష్టత్వం ఉంటే కప్పుకునే వారిగా ఉండొద్దు, కానీ మనం వాటిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి దాసులమై ఉండాలి. ఎవరు నిన్ను తృణీకరిస్తారో వారికే నువ్వు దాసులుగా ఉండినట్లుగా నిన్ను నీవు సమర్పించుకో. ఎందుకంటే యేసుప్రభును పుట్టగానే మనం ప్రేమించామా? ఆయన మనల్ని ప్రేమించాడు, కానీ మనం ఆయనను ప్రేమించలేదు. ఇది మనం అవలంబిస్తున్నామా? నిన్ను ప్రేమించిన వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించడం వేరు, గౌరవించడం వేరు, చేర్చుకోవడం వేరు, సహాయం చేయడం వేరు కదా. ఇవన్నీ వేరా? అన్నీ ఒకటేనా? వేరండి. క్షమించడం వేరు. కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నిటిలో మనము చేయగలుగుతున్నాం. యేసుప్రభు ఏం చేశాడంటే దుష్టత్వము చూసి కూడా దాన్ని కప్పివేసి నేను ప్రేమించాడు. అలా మన మనస్సు ఉండాలి. గలతీ 6:2 ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏంటంటే పూర్తిగా నెరవేర్చుండ్రి. నీకు రోగం వస్తే నాకేంటి కదా, నీకు అప్పు ఉంటే నాకేంది, నువ్వు లోపల పడితే అంటే చాలా విషయాల్లో బాధ్యత తీసుకోరు. బాధ్యత అంటే పక్కింటి వాళ్ళు వచ్చి తీసుకోరండి. ఇంట్లో ఉన్నవారే, మన కుటుంబ సభ్యుల్లోనే, మన రక్త సంబంధికుల్లోనే, మన భార్య భర్తల్లోనే, మన అన్నదమ్ముల్లోనే, మన అక్క చెల్లెల్లోనే ఏమంటారు? నీ బాధ్యత నీదే, నా బాధ్యత నాదే.
నా సంపాదన నాదే, నీ సంపాదన నీదే. నీ ఇల్లు నీదే, నా ఇల్లు ఈ ఇల్లు నా పేరు మీద ఉన్నది, బయటికి వెళ్ళమంటే వెళ్ళాలి, ఏమనుకుంటున్నావు అంటారు కొంతమంది. కొంతమంది అంటారు వెహికల్ నా పేరు మీద ఉన్న, జాగ్రత్త అంటారు కొంతమంది. కొంతమంది అంటారు ఈ బంగారం అంతా నాది, ఏమనుకుంటున్నావు, నీ అవసరానికి నేనెందుకు వాడతాను, నాకేం అవసరం. ఒకని భారములను ఒకడు భరించమంటున్నాడు. భరించినప్పుడే క్రీస్తు పోలిక. నీ భారం ఆయన ఎందుకు భరించాడు సిలువలో కదా? సిలువలో ఏం చేశాడండి? ఏం చేశాడు? నీ పాపము, నీ శాపము, నీ రోగము ఆయన భరించిండు. అదే చెప్తా ఉన్నాడు, చెయ్యకుండా చెప్పట్లేదు యేసుప్రభు. నేను భరించాను, నన్ను వెంబడించాలనుకుంటున్నావు, నా మార్గంలో నడవాలనుకుంటున్నావు, నేను ఇట్లనే నడిచాను గనక నీ భారము నేను మోసాను గనక నీ పక్కన ఉన్నవారి భారము నీవు మోయి అంటున్నాడు. మన పిల్లలకు చాలా నేర్పిస్తూ ఉంటాం, పొరపాటైనవి చాలా నేర్పిస్తూ ఉంటారు తల్లులు, జాగ్రత్త. శత్రువును కూడా ప్రేమించే మనసు మన బిడ్డలకు నేర్పించాలి. త్యాగమైపోవాలండి. మనం కోపత్తిని పెడితే అది కరుగుతూ 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 దాని రూపం మారిపోయి మనకు వెలుగునిస్తే ఎప్పటి వరకు ఇస్తుంది? ఆఖరి వరకు కరిగిపోయి వెలుగును ఇస్తుంది. అట్లనే క్రైస్తవుడు కూడా ఒకరి కోసం ఒకరు త్యాగమైపోవాలి, ఒకరి కోసం ఒకరు భరించాలి, ఒకరి భారములను ఒకరు భరించాలి. మత్తయి సువార్త 7:12. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అందరం ఏమనుకుంటామంటే మన పరిచయస్తులు కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ మనల్ని గౌరవించాలి, ప్రేమించాలి, మనకి ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటాం. మనుషుల స్వభావము, మనుషుల నేచరు, మనుషుల యొక్క ఆలోచన అదే. మనం ఏమనుకుంటామంటే ఎదుటి వాళ్ళు మనకు మంచి చెయ్యాలని కోరుకుంటాం. అలాగే నీవు కూడా ఏం చేయాలట? మంచి చేయాలి అని ఎక్కడ ఉండాలండి? పెదవుల మీద కాదు. నేను మంచిదాన్ని, బాగున్నారా, మీరు చాలా బాగుండాలని మేము కోరుకుంటున్నామండి, మీ మేలు కోసమే మేము ప్రార్థిస్తున్నామండి. సున్నా ప్రార్థన చేయరు. మీరు చాలా బాగుండాలని మాకు ఎంతో ఇష్టం అండి, లోపలంతా కుళ్ళే ఉంటుంది. యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆయన హృదయ అంతరంగములు ఎరిగినవాడండి. ఆయన మాటల్లో ఒక ఆంతర్యం ఉంటుంది లోపల. ఎదటి వాడు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటావు. ఆయన ఏం ప్రసంగం చేయట్లేదు. ఏం కోరుకుంటావో నువ్వు కూడా అదే చెయ్యి, వేరే ఏం చేయకు, వేరే ఏం చేయకు. ఏదో కొత్తగా నువ్వు కొత్త ప్రజెంటేషన్ తీసుకుపోయి ఇవ్వవలసిన అవసరం ఏం లేదు. ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి కదా. దానికి మించి ఏదో చేయవలసిన అవసరం లేదు. మొట్టమొదటిగా నీవు ప్రజల్ని ప్రేమించు, నీవు ప్రజలను గౌరవించు. ఆటోమేటిక్గా నీ స్థితి మారిపోతుంది. ఆటోమేటిక్గా నీ యొక్క స్థితి మారిపోతుందండి. ఆయన యేసుప్రభు అదే అంటున్నాడు, మనుషులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో మీరు అదే చేయండి. కొంతమంది పెద్దలు నిర్ణయిస్తారు కొన్ని పద్ధతులు కదా. కొన్ని చిన్నపిల్లకి ఏమంటారంటే ఇది చేయడం తప్పు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నేర్పిస్తారు. ఇక్కడ మనకు కూడా ఎవరు చెప్తున్నారంటే ప్రవక్తలు నిర్ణయించారు కొన్ని పద్ధతులు. నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా చేయని. అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం ధర్మశాస్త్రంలో అంటే ఇతరులకు మనం మేలు చేయాలి, మన వల్ల మేలే కానీ కీడు జరగకూడదని కోరుకున్నట్లుగా నేర్చుకుంటున్నాం. అదే మత్తయి సువార్తలో చెప్తున్నాడు చక్కగా. మనము ఇతరుల దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఎంత కావాలని కోరుకుంటున్నామో. ఒక భర్త దగ్గర భార్య ఏం కోరుకుంటుందండి? ఎవరిని ప్రేమించినంతగా నన్ను ప్రేమించాలి అని కోరుకుంటారు. కోరుకుంటారా? కోరుకోరా? నువ్వేం చేయాలి? ఎవరిని ప్రేమించినంతగా భర్తను మనం కానీ చేస్తున్నారా? అందరినీ ప్రేమించే దానికంటే ఎక్కువగా నీ భర్త నిన్ను ప్రేమించినప్పుడు
నీవు కూడా ఆయన అంతగా ఎక్కువగా నువ్వు ప్రేమించాలి, అంతే కదా. ఇటున్న వాళ్ళు కూడా నా భార్య నన్ను ప్రేమించాలని ఎంత కోరుకుంటున్నావో అంత నీవు ప్రేమించాలి భార్యని. అంతగా నీవు ఆమెను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి పోదు, ఆ ప్రేమ నీ దగ్గరికి వస్తుంది కదా. కొంతమంది దొంగ ప్రేమలు ఉంటాయి. పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మను మర్చిపోరు, నాన్నను మర్చిపోరు, అన్నదమ్ములను మర్చిపోరు, అక్క చెల్లెలను మర్చిపోరు. మర్చిపోవడం వేరు, ప్రేమించడం వేరు. ఇంట్లో ఉన్న వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఇచ్చిన తర్వాత నువ్వెంతైనా ఇచ్చుకో, ఎంతైనా ప్రేమించుకో, ఏమైనా చేసుకో. ప్రేమించడం మొత్తం మానేయొద్దండి. వారికి ఇచ్చే బాధ్యత ప్రకారముగా తల్లిదండ్రులకు ఇచ్చేది తల్లిదండ్రులకు, అక్కచెల్లెళ్ళకి ఇచ్చేది అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు ఇచ్చేది అన్నదమ్ములకు, ఇంకా ఎవరెవరు ఉంటారు వాళ్ళందరికీ కూడా పిల్లలకు చేయవలసినవి పిల్లలకు. కొంతమంది పిల్లల మీద అసలు ప్రేమే ఉండదు. ఈ రోజుల్లో భయంకరంగా ఎంత దారుణం జరిగిపోతుందంటే అసలు ఎందుకు పుడుతున్నారో పిల్లలు అనిపిస్తున్నది. అంటే బాధ్యత లేకుండా మన బాధ్యతలు మనం వారి దగ్గర నుంచి నన్ను ప్రేమించట్లేదండి, నన్ను గౌరవించట్లేదండి, నన్ను అక్కడ కూర్చోబెట్టట్లేదండి చెప్పడం కాదు. అది నువ్వు చేస్తే ఆటోమేటిక్గా వారిలో నుంచి పుడుతుందండి, వారిలో నుంచి పుడుతుంది. నేను చెప్పగలను, ఈ రోజు వరకు నా భర్త నా పక్కన లేడు కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా. ఎందుకంటే ఆయన చేసిన కార్యములు, ఆయన నా కోసం చేసిన త్యాగములు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పగలను. నేను కూడా చెప్తున్నాను, నన్ను ప్రేమించిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను ప్రేమించి త్యాగం అయిపోయాను ఆయన కోసం. చాలా మాటలు పడ్డాను, చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, కానీ ప్రేమించడం మానలేదు. ప్రేమ అనేది చాలా విలువైనది, అమూల్యమైనది. ప్రేమ ఒక్కటే కరువైపోయింది మనలో. ప్రేమ లేదు. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నావు కానీ మన దగ్గర నుంచి ఇవ్వడం చేత కావట్లేదు. అప్పుడు నువ్వు ఎక్కడ ఎదుగుతావు? నీకు విశాల హృదయం ఎక్కడ వస్తుంది? దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీ రాతి గుండెను తీసివేసి మీకు మాంసం గుండెని ఇస్తాను. ఎందుకన్నాడండి? మరి నీ జీవితంలో ప్రేమ అవసరం లేదా? నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నావు కానీ నీ దగ్గర నుంచి ఇవ్వవా? ఆ శ్రేష్టమైన ప్రేమ ఆయనకి ఇవ్వవా? ఆమెకి ఇవ్వవా? ఆ కుమారుడికి ఇవ్వవా? కుమార్తెకి ఇవ్వవా? వారి కోసం నువ్వు కరగలేవా? వారి కోసం నువ్వు క్రాంతిని ఇవ్వలేవా? వారి కోసం నువ్వు వెలుగ్గా మారలేవా? వారి కోసం నీ జీవితం త్యాగం చేసుకోలేవా అని ప్రభు అడుగుతున్నాడు. నేను అడగట్లేదు. త్యాగం అయిపోవాలండి. కుటుంబం కోసం ఒక వ్యక్తి త్యాగం అయిపోయినప్పుడు ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు నిలిచి ఉంటాయి. దేవుని బిడ్డలారా, నిలిచి ఉంటాయి. త్యాగం అయిపోవడం నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి, గౌరవించడం నేర్చుకోండి. తల్లి కోసం, చెల్లి కోసం, అక్క కోసం, అన్న కోసం, తమ్ముని కోసం, భార్య కోసం, భర్త కోసం, తల్లిదండ్రుల కోసం త్యాగం కాలేకపోతే మనం ఎందుకండి బ్రతికి? మనం ఎందుకు క్రీస్తు ప్రేమను చూపించలేని జీవితము కాదండి, చూపించే జీవితం కావాలి. క్రీస్తు ప్రేమను చూపించండి.